ఒకే నగరంలో చరిత్రను, ఆధునికతను కలిపిన ప్రత్యేకమైన ప్రదేశం. ఈ నగరానికి నిజాం పాలకుల చరిత్ర ఉంది. అదే సమయంలో ఐటీ రంగంలో కూడా దేశాల్లోనే ప్రముఖ స్థానం ఉంది. ఇక్కడ చార్మినార్, గోల్కొండ కోట వంటి చారిత్రక కట్టడాలు ఉంటే, హైటెక్ సిటీ గచ్చిబౌలి వంటి ఆధునిక ప్రాంతాలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక నగరం ఈరోజు మనం ఉన్న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్. ఈ నగరం రోజు కోట్ల మందిని పరిగెత్తిస్తుంది. కానీ ఈరోజు అదే నగరం మనల్ని దేవుడి వైపు నడిపిస్తుంది. ప్రతి ప్రయాణానికి ఒక ఆరంభం ఉంటుంది, కానీ కొన్ని ప్రయాణాలకు మనసే ఆరంభం అవుతుంది. ఈరోజు మనం బయలుదేరింది కేవలం హైదరాబాద్ నుంచి కాదు, మనలో ఉన్న అశాంతి నుంచి. మన తెలంగాణ గుండెల్లో కలియుగ వైకుంఠంగా వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ఈ వీడియోలో చరిత్ర నుంచి దర్శనం వరకు, ప్రయాణం నుంచి ప్రసాదం వరకు అన్ని డీటెయిల్డ్గా చెప్పబోతున్నాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. భక్తుల కోరికలు తీర్చే దేవస్థానం ఇదే మన యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పర్వతం పేరు వెనుక ఎంతో గొప్ప కథ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రయాణం. ఈరోజైతే మనం తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన యాదగిరి గుట్టకి అయితే వచ్చేసాము. ఈ గుడికి ఎవరు రావాలనుకున్నా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయి. నియర్లీ 60 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. మనకి దర్శనంకి అయితే లోపలికైతే కెమెరా ఎలా చేయరండి, లోపల ఏ రికార్డింగ్స్ కూడా చేయనివ్వరు, ఫోన్ కూడా ఎలా చేయనివ్వరు. సో అందుకని మీకు బయట విజువల్స్ అన్ని చూపిస్తున్నాను. ఇప్పుడైతే మనం గుడి లోపలికి అయితే వెళ్ళబోతున్నాము. సో గుడి లోపల అయితే కెమెరా అలౌడ్ లేదు. సో బయట ఎంతవరకు మీకు చూపించగలను అవన్నీ నేను చూపిస్తాను. లెట్స్ గో. ఇక్కడ తపస్సు చేసిన యాదవ మహర్షి పేరు మీదే ఈ కొండకు యాదగిరి అనే పేరు వచ్చిందండి. పురాణాల ప్రకారం యాదవ మహర్షి తపస్సుకు మెచ్చి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షమయ్యారని చెప్తూ ఉంటారు. అప్పటి నుండి ఈ ప్రాంతం భక్తులకు చాలా ముఖ్యమైన క్షేత్రంగా మారింది. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వెళ్ళడానికి కారు, బస్సు, ట్రైను ఏ వాహనంలోనైనా సరే మీ ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది. కొండ మీదకు వెళ్ళాలంటే రోడ్డు సదుపాయం చాలా బాగుంటుంది. యాదగిరిగుట్ట కొండ మీదకి అయితే ఓన్లీ 4 వీలర్సే 500 తీసుకొని 4 వీలర్స్ పంపిస్తారు. 2 వీలర్స్కి అయితే నో ఎంట్రీ. ఆటోకి వెళ్ళాలి మనం కింద నుంచి పైకి. ఇక్కడ దైవ దర్శనం చాలా సిస్టమేటిక్గా జరుగుతుంది. ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం రెండూ ఉన్నాయి. భక్తుల సౌకర్యం కోసం క్యూ లైన్స్, భద్రత అన్నీ అద్భుతంగా ఏర్పాటు చేశారు. యాదాద్రి ఆలయం చాలా విశాలంగా ఆధునిక వాస్తు శైలితో నిర్మించారు. రాయితో చేసిన శిల్పాలు, స్తంభాలపై ఉన్న డిజైన్స్ చూడ్డానికి చాలా బాగుంటాయి. ఆలయ పరిసరాలు శుభ్రంగా, ప్రశాంతంగా ఉంటాయి. ఈ ఆలయం స్వయంభు క్షేత్రం. ఇక్కడ స్వామి మనుషుల చేత చేసిన విగ్రహం కాదు, భూమి నుంచే స్వయంగా వెలిసిన దైవ స్వరూపం. ఇటీవలి కాలంలో యాదగిరిగుట్ట యాదాద్రిగా మారింది.
భారీ అభివృద్ధి పనులు జరిగాయి. విశాలమైన ప్రాంగణం, భక్తులకు మెరుగైన సౌకర్యాలు. ఈ ఆలయం ఇప్పుడు భారతదేశంలోనే ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా నిలిచింది. ఈ కొత్తగా కట్టిన ఆలయానికి ముందుగా ఒక చిన్న గుహ ఉండేది. అక్కడే ఎలాంటి ఆర్భాటం లేకుండా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిగిపోయేవారు. యాదాద్రి దేవాలయం తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే ఉందండి. ఇది భక్తులకు ఎంతో పవిత్రమైన క్షేత్రం. ఇక్కడ స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అయితే భక్తులకు దర్శనమిస్తారండి. రీసెంట్గా 2016 తర్వాత అయితే ఈ దేవాలయాన్ని అయితే రెన్యూట్ చేశారండి. ఇప్పుడు భారతదేశంలోనే అతిపెద్ద నరసింహస్వామి టెంపుల్గా అయితే ఇది ఒక నెంబర్లో చేరిపోయింది. ఇక్కడ స్వామివారిని 5 రూపాల్లో పూజిస్తారండి. జ్వాలా నరసింహుడు, ఉగ్ర నరసింహుడు, గండబేరుండ నరసింహుడు, యోగానంద నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు. తెలంగాణలో అత్యధిక హుండీ ఆదాయం పొందే టెంపుల్స్లో యాదాద్రి కూడా ఒకటండి. ప్రధానంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు, నరసింహస్వామి జయంతి, వైకుంఠ ఏకాదశి ఇవన్నీ చాలా ఘనంగా అయితే చేస్తారు. ఈ టెంపుల్కి మీరు రావాలనుకుంటే ట్రైన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది, అలాగే బస్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. ఇప్పుడు మీకు గుడి మొత్తం చూపిస్తాను చూడండి. బయట నుంచి అలాగే పైనుంచి కూడా మీకు చూపిస్తాను. ఈ గుడి ఎంత అందంగా ఉందో మీరు కూడా ఒకసారి చూడండి. ప్రతిరోజు ఇక్కడ కొన్ని వేల మందికి అయితే అన్నదానం జరుగుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కృపతో ప్రతిరోజు వేల మంది భక్తులకు ఇక్కడ అన్నదానం ఉచితంగా అందిస్తున్నారు. ఈ అన్నదానం వెనుక ఉన్న భావన ఒక్కటే. భక్తులు ఏ కులం, ఏ మతం, ఏం ప్రాంతం అన్న తేడా లేకుండా అందరికీ సమానంగా శుద్ధమైన, స్వేచ్ఛమైన, రుచికరమైన భోజనం అందుతుంది. విశాలమైన అన్నదాన మండపంలో ప్రశాంతంగా కూర్చొని భోజనం చేసే అవకాశం ఉంది. యాదగిరిగుట్టలో దర్శనం తర్వాత లభించే ఈ అన్నదాన ప్రసాదం మన ప్రయాణానికి పూర్తి పరిపూర్ణత ఇస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.